జోగమ్మగూడ రామేశ్వరం తండ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇవాళ గత 5 సంవత్సరాల కింద ఇదే సంపతనకు మనందరము సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకున్నాము. ఆయనకు లాస్ట్ టైం బ్యాట్ గుర్తొచ్చింది. ఆ దేవుని దయ వల్ల మళ్ళా రామలింగేశ్వర స్వామి సాక్షిగా మళ్ళీ ఇప్పుడు కృష్ణన్న లవణ్య గారి గిటంగా బ్యాట్ గుర్తు రావడం జరిగింది. అది చాలా సంతోషకరం. ఎందుకంటే బ్యాట్ గుర్తు వచ్చినప్పుడు నేను అనుకున్నా మళ్ళీ విజయం మనదే అని అనుకున్నా. అది ఖచ్చితంగా రామలింగేశ్వర స్వామి పుణ్యాన మళ్ళా కృష్ణన్న లవణ్య గారు ఖచ్చితంగా గెలుస్తారని నా నమ్మకం ఉంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి ఈసారి ఓట్లు వేసి మళ్ళా మెజారిటీ తోటి మళ్ళీ గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఇంకొక చిన్న సమస్య ఇది ఏంటంటే, ప్రతిసారి ఇంతకుముందు సర్పంచ్ ఆ సంపతన్న గెలిచినప్పుడు మాట ఇచ్చిండు. ఆయన గ్రామ పంచాయతీ కట్టిస్తాడని చెప్పి ఇచ్చిండు. గూడెంకాడ టెంపుల్ కట్టిస్తున్నాడు, ప్లస్ రామేశ్వరంలో సేవలాల్ గుడి కట్టిస్తానని చెప్పిండు. అయితే ఇదేంటంటే గూడెంకాడ రెవెన్యూ కాబట్టి ఆడ ఏ ఇబ్బందులు లేవు కాబట్టి గుడి కట్టించిండు ఆయన. ఇంకొకటి ఈడ సేవలాల్ గుడి ఇటం కట్టేయాలని అనుకుంటూ, కాకపోతే ఎండోమెంట్ మనకు సహకరించలేదు కాబట్టి వాళ్ళది తప్పు కాదు. అది కట్టేయడానికి అందరు ముందుకు వచ్చారు. ఆయన ముందుకు వచ్చి తలా వచ్చేది నేను గిట్టంగా లారీ సిమెంట్ వేపిస్తాను చెప్పిన నేను గిట్టంగా, కానీ అందరూ సహకరించలేరు కాబట్టి ఎండోమెంట్ మనకు సహకరించలేదు. ఈసారి ఏంటంటే ఇప్పుడు ఇటంగా ఆయన హామీ ఇస్తుండు గ్రామ పంచాయతీ కట్టుకోవాలని చెప్పి. ఆయన ఒకరి మీద ఇప్పుడు మాట ఇస్తుండని చెప్పి తర్వాత నువ్వు కడతా అని చెప్పినావు కడతలేవంటని చెప్పి ఆయన అనొద్దు. ఎందుకంటే ఎండోమెంట్ తోటి మన ఊరు గ్రామ ప్రజలు అందరూ కూర్చొని మాట్లాడి అందరూ సహకరించుకొని మన గ్రామ పంచాయతీ మనం ఇక్కడ ఒక తన ప్లేస్ చూసుకొని ఎండోమెంట్కి ఒక లెటర్ రాసిచ్చి అందరూ ఇప్పుడు చైర్మన్ సాప్ ఉంటారు, ఈబో ఉంటారు, మన అన్నవాళ్ళు ఇటా ఉంటారు, పంతులు అయ్యగారు ఇటా ఉంటారు, అందరు సహకారం తీసుకొని ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గ్రామ పంచాయతీ మనము నిర్మించుకోవాలి. ఇది నేను కోరుకుంటున్నాను. అంతే, అందరూ సహకరించాలి.